శ్రీమాత్రే నమ. శ్రీ లక్ష్మీ గణపతయే నమ. దేవాలయ నిర్మాణాల్లో పాల్పంచుకొనడం, యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడ జరుగుతున్నా వాటిలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాలు పంచుకొనడం, పూజాది కార్యక్రమాల్లో పాలు పంచుకొనడం వల్ల ఎలాంటి లాభాలు సిద్ధిస్తాయో నాకున్న జ్ఞానంలో మీకు తెలియజేస్తాను. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేవారు ఉంటారు, పరోక్షంగా వారి యొక్క గోత్రనామాలతో పాలు పంచుకునేవారు ఉంటారు. ప్రత్యక్షంగా పంచుకునే వాళ్లకు లాభాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో వాటిలో మీకు అర్థమవుతుంది. మరి పరోక్షంగా పాలు పంచుకునే వారికి ఎలాంటి అనుభూతులు కలుగుతాయి, ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్నది తెలియజేస్తాను. ఇది 3 రకాల విషయాలు జరుగుతాయండి ఈ యజ్ఞాల్లో పాల్గొనడం వల్ల. అవి ఏంటంటే, ఒకటి ఆది భౌతికం, ఇదొక లాభం. ఇంకోటి ఆది దైవికం, మూడవది ఆధ్యాత్మికం. అంటే సాధారణంగా ఆ దేవుణ్ణి తలుచుకుంటే చాలు, కొబ్బరికాయ కొట్టినా కొట్టకున్నా, పూజ చేసినా చేయకున్నా మనసులో ఎంతో ప్రశాంతంగా సంపూర్ణ విశ్వాసంతో తలుచుకుంటే సరిపోదా అని భావిస్తారు. అట్లా తలుచుకోవాల్సిందే, దాంట్లో ఎలాంటి తిరుగులేదు. కానీ ఫలితం దక్కాలంటే ఏదో ఒక క్రియ జరగవలసిందే. దాహం అవుతుంది అనుకోండి, నీళ్లు తాగితే దాహం తీరుతుంది. ఇష్టంగా తాగినా అయిష్టంగా తాగినా నీళ్లు తాగితే దాహం తీరుతుంది. కానీ మనం తాగాలి, అప్పుడే ఆ దాహం తీరుతుంది. అలాగే ఊరికే తలుచుకుంటే చేస్తే ఎలాంటి లాభాలు సిద్ధిస్తాయి అని మనం అనుకోవడానికి వీలు. అయితే ఈ విషయానికి వస్తే, ఆది భౌతికం, యజ్ఞాల వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి? భౌతికమైన లాభాలంటే, మనం యజ్ఞాల్లో వేసే పుష్టికరమైన పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇలాంటి వస్తువుల ద్వారా, అవి వాయు రూపంలో మనం పీల్చడం ద్వారా మనకు చక్కటి శరీర బలాన్ని, శరీర ఆకృతిని, వర్చస్సును, చక్కటి రంగును కలగజేస్తాయి. అలాగే వాటిల్లో వేసే ఔషధుల వల్ల చక్కటి ఆరోగ్య స్థితి, ఇంకా మానసిక ఆరోగ్యం చక్కగా ఉండి, ఎలాంటి విషయాల పట్లైనా చక్కటి నిర్ణయం తీసుకునే స్థాయికి ఎదగడం, ఇలాంటి ఎన్నో అద్భుతమైన లాభాలు. నేను వీడియో యొక్క లెంత్ తగ్గించడానికి కొన్ని మాత్రమే చెప్తున్నాను. ఇలాంటి భౌతికమైన లాభాలు ఎన్నో కలుగుతాయి. అయితే ఆది దైవికమైన లాభాలంటే, ఇలాంటి పదార్థాలు మరియు వేసి హోమం చేయడం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. వాతావరణంలో ఉన్న, గాల్లో ఉన్న క్రిమికీటకాలు, వైరస్, బ్యాక్టీరియా లాంటివి నశించి ఆరోగ్యం సంతరిస్తుంది. సకాలంలో వర్షాలు కురవడం, అకాల వర్షాలు తొలగిపోవడం, తుఫాన్లు ఇలాంటివన్నీ నివారించబడము, మరియు ఇట్లాంటి ఎన్నో ఆది దైవికమైన లాభాలు కలుగుతాయి. అయితే ఈ 2 లాభాలు సాధారణంగా అక్కడ ఉన్నవారికే ఎక్కువ అనుభూతి పొందుతారు, అంటే ఆ లాభాల్ని పొందగలుగుతారు. దూరంగా ఎక్కడో ఉండి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకున్న వారికి ప్రత్యక్షంగా పర్సనల్గా వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్స్ దక్కకపోవచ్చు. వారికి ఆధ్యాత్మికమైన లభిస్తాయి. ఆధ్యాత్మికం అంటే సాధారణంగా మనం పలానా చేసే భగవంతుడు చూసుకుంటాడు, ఆయన చేస్తాడు అన్న ఒక విశ్వాసంతో ఉంటాం. తప్పకుండా చూసుకుంటాడు, చేస్తాడు. కానీ మనం అనుకున్నట్టు కాదు. అంటే మనకి ఏదైనా కష్టం వస్తే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని తీర్చడము, ఇలాంటివి పరమాత్ముడి విషయంలో ఉండవు. ఆయన ఒక నియమాలను పెట్టేసిండు, దాని ప్రకారమే జరుగుతాయి. అయితే ఒక ప్రాంతంలో జరుగుతున్న మంచి పనుల కోసం మీరు మీ కష్టార్జితాన్ని ఎప్పుడైతే వెచ్చించి ఒక ప్రాంతంలో జరుగుతున్నవి, ఒక ప్రాంతం బాగుపడడానికి, అక్కడి ప్రజల జీవన విధానాలు బాగుపడడానికి మీరు ఎప్పుడైతే సహకరిస్తారో, అప్పుడు పరమాత్ముడు మీ దగ్గర కూడా అలాంటి సందర్భాల్ని క్రియేట్ చేసి, తద్వారా మీకు కూడా చక్కటి లాభాలు కలిగి, మీ అన్ని ఇతిబాధలు ఇవేమీ లేకుండా చక్కటి మానసిక స్థితితోటి ఆరోగ్యంగా, సంతోషంగా జీవించే మార్గాన్ని చూపిస్తారు. అక్కడ కూడా మీరు చేసుకోవాల్సిందే. దేవాలయ నిర్మాణాల్లో ఇవ్వడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు అక్కడ బాగా జరుగుతాయి. కాబట్టి ఈ ధర్మం అనేది విస్తరిస్తుంది. కాబట్టి దాని వ్యక్తులలో వచ్చే లాభాలు తప్పకుండా అందరూ పొందుతారు. యజ్ఞాల వల్లనే
ఈ భూమండలం ఎప్పటికి కూడా ప్రశాంతంగా హాయిగా దీని మీద జీవిస్తున్న జీవులు సుఖ సంతోషాలతో జీవిస్తారు. సో ఇలాంటి ధర్మాన్ని మనం ఎప్పటికి కూడా ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎక్కడ జరుగుతున్నా సరే మన వంతు సహకారాన్ని అందించి ఇలాంటి కార్యక్రమాలను ఎప్పుడు కూడా జయప్రదం చేయాలని నేను ఆశిస్తున్నాను. నేను కూడా అదే చేస్తుంటాను. సో మీ అందరి నుంచి కూడా అట్లాగే ఆశిస్తున్నాను. కాబట్టి ఏ దేవాలయం నేను నిర్మిస్తున్నాను అక్కడ ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేది ఏ మంత్రం ప్రయోగించాలి, ఎలాంటి వస్తువులు వాడాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూ చక్కటి ఫలితాలు పొందుతూ మీకు అందిస్తూ అన్ని విధాలుగా కూడా ధర్మ ప్రచారం చేయాలన్నదే నా యొక్క ఆశయం. ఈ యొక్క ఆశయానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సమ్మంగళాని భవంతు, శుభం భూయాత్.